సూక్ష్మ సేద్యం రైతులకి వరం. బిందు తుంపర పరికరాలు మొక్కలకి ప్రాణధారలు. జీవతడులు అందించి నాణ్యమైన పంటలు అందించే రక్షక వ్యవస్థలు. ఉద్యాన పంటల బంధువైన తుంపర పైపులు ఆకుకూరల రైతులకి కాస్త ఇబ్బంది కలిగిస్తున్నాయి. స్ప్రింక్లర్లు మడుల్లో ప్రతిసారి ఇటు అటు మార్చే పని పెడుతున్నాయి. గంటకి పైపులు మార్చడం, వాల్వలు తిప్పడం కోసం ఎక్కువ కూలీలు అవసరంతో పాటు ఖర్చు పెరిగిపోతోంది. రైతుల సమస్యలు గుర్తించిన కంపెనీలు సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశాయి. పొద్దస్తమానం పైపులు, స్ప్రింక్లర్లు మార్చే పని లేకుండా శాశ్వత వ్యవస్థని ప్రవేశపెట్టాయి. మినీ స్ప్రింక్లర్ల పేరుతో పరిష్కారం చూపాయి. వాటిని ఏర్పాటు చేసుకున్న ఆకుకూరల పొలాలు తాజాదనంతో మెరిసిపోతున్నాయి. కూలీలు, పైపుల ఖర్చు తగ్గిందంటూ కూరగాయలు సాగు చేసే రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న పొలంలో 360 డిగ్రీల కోణంలో రెండు వైపులా చక్కగా నీరు చిలకరిస్తున్న ఇవి మినీ స్ప్రింక్లర్లు. ఆకుకూరల రైతుల కష్టాలు తీర్చడానికి ప్రత్యేకంగా తయారు చేసిన పరికరాలు. ఆకుకూరల మడుల్లో పూటపూటకు స్ప్రింక్లర్లు మార్చకుండా శాశ్వతంగా పైపులు పరుచుకుని ఒకేసారి పొలమంతా జల్లులు కురిపించడం వీటి ప్రత్యేకత. కూలీలు, పైపులు, కరెంటు ఖర్చులు సగానికి సగం తగ్గించే ఈ చిన్న తుంపర పరికరాల వాడకం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెరిగింది. నాలుగడుగుల ఎత్తు, 500 లీటర్ల నీటిని పంపిణీ చేసే సామర్థ్యం, 400 మీటర్ల 32 mm లేటరల్ పైపులతో సులభంగా పొలాల్లో అమర్చడం, సాగు పూర్తయ్యాక సులువుగా తరలించే సౌకర్యం — ఇవి మినీ స్ప్రింక్లర్ల సౌలభ్యాలు. ఒక్కసారి వీటిని ఏర్పాటు చేసుకుంటే పొలాల్లో గుంటలు, బోదెలు తవ్వుకుని నీరు పారించాల్సిన పనిగాని, పదే పైపుల్ని అటు ఇటూ మార్చాల్సిన అగత్యం కానీ ఉండదని నిపుణులు వెల్లడిస్తున్నారు. 10 మీటర్లకు ఒకటి చొప్పున ఎకరానికి 40 మినీ స్ప్రింక్లర్లు పెట్టుకుంటే వర్షం మాదిరిగా పొలాన్ని తడిపేస్తుందని, ఒక వ్యక్తితో పని పూర్తి అవడమే కాకుండా పంటకాలం అయిపోయాక తేలిగ్గా చుట్టేసి భద్రపరుచుకోవచ్చంటున్నారు. ఇంతకుముందు ఫార్మర్స్ పర్మనెంట్ స్ప్రింక్లర్ ఏర్పరచుకోవాలంటే ఆల్మోస్ట్ ట్రెంచ్ ప్రతి 10 నుంచి 12 మీటర్ల మధ్యలో కాల్వలు తీసి దానికి ఫిట్ చేసుకునేవాళ్ళు. దానికి ఆల్మోస్ట్ ఎకరాకు ఒక 20-25 వేల ఖర్చు వచ్చేది ఫిట్ చేసుకోవడానికి మాత్రమే. ఈ సమస్యలన్నీ అధిగమించి ఇప్పుడు ఇది మన పర్మనెంట్ మినీ స్ప్రింక్లర్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేశాం. ఇది 500 లీటర్లు ఇచ్చే మినీ స్ప్రింక్లర్. ఈ మినీ స్ప్రింక్లర్ మనం 32 mm లాటరల్ మీద ఫిట్ చేశాము. ఈ 32 mm లాటరల్ ఒక సైడ్ 500 లీటర్లు ఇచ్చే స్ప్రింక్లర్ తోని ఒక 5 స్ప్రింక్లర్ మనం రన్ చేయొచ్చు. అంటే 10 మీటర్లకు ఒక స్ప్రింక్లర్ పెడతాం కాబట్టి ఒక్క సైడ్ 50 మీటర్లు రన్ అవుతుంది 5 స్ప్రింక్లర్ తోని. అలా అంటే మనం సబ్మెయిన్ నుంచి అటు 5 స్ప్రింక్లర్లు, ఇటు 5 స్ప్రింక్లర్, అంటే అటు ఒక 50 మీటర్లు, ఇటు ఒక 50 మీటర్లు మనం మొత్తం కవర్ చేస్తా ఉన్నాం. ఎంత పొలాన్నైనా ఈ మినీ స్ప్రింక్లర్ తోని 10 సెంట్ల నుంచి అంటే ఒక 5 గుంటల నుంచి మనం 40 గుంటల వరకు ఎంతైనా కంట్రోల్ చేసుకొని ఆపరేట్ చేసుకోవచ్చు. కర్నూలు జిల్లాలో మినీ స్ప్రింక్లర్లు బిగించుకున్న రైతులు మంచి ఫలితాలు పొందుతున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల పిట్లవానిపాలెంకు చెందిన రామ్మోహన్ రాజు తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం ఏనాపూరు తండాలో 2 ఏళ్లుగా వీటి ద్వారానే ఆకుకూరల సాగును విజయవంతంగా చేస్తున్నాడు. మడులు కట్టి నీరు పారించేటప్పుడు పడిన ఇబ్బందులన్నీ ఇప్పుడు తొలగిపోయాయని హర్షం వ్యక్తం చేస్తున్నాడు. అంతకుముందు మామూలుగా మేము మళ్ళు కట్టి నీళ్లు బారిచ్చేవాళ్ళం. మళ్ళు కట్టి నీళ్లు బారియాలంటే కరెంటు ఉండక అది రాత్రులు వచ్చి ఈ రకంగా ఉంటుందని చెప్పి మాకు ఏరియా వాళ్ళు చెప్పిన దాని వలన స్ప్రింక్లర్ బాగుంటాయి అంటే స్ప్రింక్లర్ కోసం గోదావరి వాళ్ళని సంప్రదించి వాళ్ళు చెప్పారు సార్. మినీ స్ప్రింక్లర్ ఇచ్చారు. దాంతో చేస్తున్నాం సార్. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి పంటలు కూడా బాగున్నాయి, ఖర్చు తక్కువ సార్. నీళ్లు కూడా చాలా సేవ్ అవుతుంది. ఎకరం పెట్టేదైతే మనకి 3-4 ఎకరాలు 5 ఎకరాల దాకా బారించుకోవచ్చు. దానికి పగలో రాత్రులు అని లేదు సార్. మామూలుగా మోటార్ వేసుకున్నామంటే అదే స్ప్రింక్లర్ కాబట్టి వర్షం పడినట్టు పట్టిన ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తడుపుకోవడానికి అంతా బాగా ఈజీగా ఉంది. ఆ దిగుబడి బాగుంది సార్. అంతకుముందు కాలువ కింద పెట్టినప్పుడు ఖర్చులు ఎక్కువ వచ్చేది, పంట కన్నా ఖర్చులు ఎక్కువ వచ్చేది. ఇప్పుడు స్ప్రింక్లర్ మూలన ఖర్చులు తగ్గినాయి సార్. లేబర్ ఖర్చు అనేది శాంతం తగ్గిపోయింది. పంట కూడా నాణ్యంగా వస్తుంది. భూమి కూడా మనకి అప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు చేసింది ఇప్పుడు 7-8 ఎకరాలు 10 ఎకరాల దాకా చేసుకోవచ్చు సార్. ఆకుకూరలు, లేత మిరప, ఉల్లి పంటల సాగుకు మినీ స్ప్రింక్లర్లు బాగా ఉపయోగపడతాయి. నీటిని ఆదా చేయడంతో పాటు కూలీలు, కరెంటు ఛార్జీలను పొదుపు చేస్తాయి. పరికరాలన్నింటికీ కలిపి ఎకరానికి 30,000 ఖర్చవుతుందని, రాయితీలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
అంటే మనం చల్లిన విత్తనాలు అలానే పొలంలో అతుక్కొని మనం ఇక్కడ ఇంతకు ముందు చూసినట్టు 100% జర్మినేషన్ అనేది 100% వస్తుంది. చిన్న మొలిచినప్పుడు ఏదైతే కొత్తిమీర చాలా డెలికేట్ ఉంటుంది మొక్కలు, ఆ ఏ మొక్క కూడా మనకు పాడు కావడానికి ఛాన్స్ లేదని. మామూలు స్ప్రింక్లర్ నడపాలంటే ప్రతి రోజు రైతు అంటే ప్రతి గంటకి ఒకసారి స్ప్రింక్లర్ ఆపరేట్ చేయాలి, అంటే మోసుకొచ్చి దగ్గర ఫిట్ చేసి మళ్ళీ ఆపరేట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ షిఫ్ట్ చేయాలి. అంటే ఎవ్రీ 1 hour కు స్ప్రింక్లర్ షిఫ్ట్ చేయాలి. స్ప్రింక్లర్ షిఫ్ట్ చేయడానికి లేబర్ కావాలి, ప్లస్ స్ప్రింక్లర్ షిఫ్ట్ చేసిన ఒక 15 నుంచి అర్ధ గంట మళ్ళీ మోటార్ షట్ డౌన్ అయితే మనకున్న కరెంటు ఆ 9 గంటల కరెంటులో ఎవ్రీ 1 hour కి మనం హాఫ్ అన్ అవర్ కరెంటు లాస్ అవుతాం. అదే ఇదే పర్మనెంట్ స్ప్రింక్లర్ ఒకసారి ఫిట్ చేశామంటే ఒకసారి మనం ఏరియాకి ఎవ్రీ 1 hour కి మనం షిఫ్ట్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. దాని మీద టైం వేస్ట్ కాదు, వాటర్ వేస్ట్ కావు, లేబర్ అనేది దీనికి లేబర్ అనేది అవసరం. ఇది యూనిట్ కాస్ట్ మన ఎకరాకు 30,000 వస్తుంది. అంటే ఎకరాకు 40 స్ప్రింక్లర్లు మరియు ఒక 400 మీటర్ల ఈ 32 mm లాటరల్ ప్లస్ పీవీసీ కింద ఉన్న సబ్ లైన్లు మెయిన్లు అన్ని కలిపి యావరేజ్ గా మనకి ఎకరాకు 30,000 ఖర్చు అవుతుంది. వేసవిలో ఎండదెబ్బ లేకుండా పాలీహౌజుల్లోనూ కొందరు ఆకుకూరలు సాగు చేస్తున్నారు. ఇలా రక్షిత సేద్య గృహాల్లోని పంటలకు మినీ స్ప్రింక్లర్ల ద్వారా సమృద్ధిగా నీరు పెడుతున్నారు. స్ప్రింక్లర్స్ వాడేవాళ్ళం ఇంతకుముందు మొక్కజొన్న అలాంటి పంటలకి. ఇప్పుడు మినీ స్ప్రింక్లర్స్ ఆకుకూరలకు కానివ్వండి, కూరగాయలకైతే సమ్మర్లో టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి, తర్వాత పల్లి, పెసర, మినుము, చిన్న సైజు హైట్ పెరిగే పంటలకి మినీ స్ప్రింక్లర్స్ నేను ఇంతకుముందు ఒక రైతు దగ్గర చూశాను. ఆకుకూరలకు వాడుతున్నారు వాళ్ళు, చాలా బాగుంది. ఎలాంటి డ్యామేజ్ లేకుండా, ఆకుకూరలు శ్రమ లేకుండా, మనం నైట్ కనెక్షన్ ఇచ్చిపోయినా కూడా స్ప్రింక్లింగ్ అయిపోయి మనకు ఆకుకూరలకు తడి కట్టాల్సిన పని లేకుండా, వాటర్ వేస్ట్ కాకుండా చాలా నాణ్యతగా పంట వస్తున్నది. పాలీహౌస్ లో ఆకుకూరలు వేసానండి లేటెస్ట్ గా. దానికోసం ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక 1/2 acre కి ఆకుకూరల పర్పస్. మినీ స్ప్రింక్లర్ వల్ల యూజ్ ఎక్కువ ఉంటుంది, లేబర్ ఖర్చు కూడా తగ్గుతుంది, పెట్టుబడి తక్కువ లాభాలు ఎక్కువ అన్నట్టుగా వచ్చే అవకాశాలు ఉంటాయి దీనివల్ల. నేల కోత, విత్తనం వృధాను అరికట్టి ఆకుకూరల్ని తాజాగా ఉంచే మినీ స్ప్రింక్లర్లు రైతుల పాలిటి కల్పతరువులుగా మన్ననలు పొందుతున్నాయి.